రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్ని జిల్లాల్లో నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తారు. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సినరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు అందజేయనుంది. ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలున్నట్లు గనుల శాఖ అధికారులు లెక్క తెలిపారు. ఇదంతా రేపటి నుంచి అందజేయనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నుల అవసరం ఉంటుంది. ఏడాది కాలానికి 3,20,00,000 టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకురానుండటంతో విశాఖలో నిర్మాణ రంగం ఊపందుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అరకొరగా ఉన్న నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత విశాఖపట్నంలో నిర్మాణ రంగం ఊపందుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అరకొరగా ఉన్న కట్టడాలన్నీ ఇప్పుడు వేగంగా పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. తద్వారా నిర్మాణ రంగంపైనే ఆధారపడ్డ కార్మిక వర్గం అంతా కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. వీళ్ళందరికీ 365 రోజులు పనులు కనిపించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక విశాఖపట్నానికి ఇప్పటికే 1,20,000 టన్నుల ఇసుకను చేరవేశారు. 2 ధరలను కూడా నిర్ణయించారు. అగనంపూడిలో ఉన్న ఇసుక యార్డులో 1,394 రూపాయలు, అలాగే భీమినిపట్నంలో ఉన్న యార్డుకి అయితే 758 రూపాయలుగా ధర నిర్ణయించి ఉచిత ఇసుకను సరఫరా చేయనట్టుగా అధికార వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. విశాఖపట్నానికి సంబంధించి నిర్మాణాలకు ఒక ఇబ్బంది ఉండింది. ఇక్కడ ఎక్కడ రీచ్లు లేని కారణంగా అటు శ్రీకాకుళం లేదంటే ఉభయ గోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకపైనే ఇప్పటివరకు ఇక్కడ ఉండే నిర్మాణ సంస్థలు కావచ్చు, నిర్మాణ కంపెనీలన్నీ కూడా ఆధారపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఫ్రీ శాండ్ విధానం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత ఫ్లో పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఇబ్బందులు కూడా తొలగుతాయని ఒక అభిప్రాయం ఉంది. ప్రస్తుతం మన దగ్గర నిర్మాణ రంగం పైన ఆధారపడ్డ కార్మికులు ఉన్నారు. ముందు ఇసుక ఎవరైతే కొనుక్కునే స్తోమత ఉన్న నిర్మాణ కంపెనీలు ఉన్నాయో వాళ్ళే ఇసుక కొనుక్కొని మరి వాళ్ళకి సంబంధించిన కూలీలనే తీసుకెళ్లారు. ఇసుక ఇప్పుడు ఉచితంగా ఇవ్వటం వల్ల మాకు ఉపాధి పెరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు నిత్యం వందలాది మంది వస్తూ ఉంటారండి. ఉపాధి పెరగడమే కాక మరియు మాకు అదేవిధంగా ఆదాయ మార్గం కూడా ఒక వనరుగా లభిస్తుందన్నమాట. మాకు నిత్యావసరాలకి మరియు మేము బతకడానికి మా జీవన విధాన పరిస్థితులకి ఇబ్బంది లేకుండా మాకు ఉంటుంది సార్. అదేవిధంగా ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల పేదవాడికి అనేది ఒక మేలు చేకూరుతుంది సార్. గత ప్రభుత్వంలో చూసుకుంటే మేము 30,000 రూపాయలు 50,000 రూపాయలు పెట్టేసి ఇసుక కొన్నారు సార్. ఇసుక ఎవరైతే కొన్నారో దానికి మరి జీఎస్టీ అని అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి చేస్తాను కానీ ఎగుమతి చేస్తాను కానీ ఎన్నో సుంకాలు ఎన్నో పన్నులు భరించారు సార్. ఆ పన్నులు భరించడం వల్ల అవన్నీ పేదవాడి మీద రుద్దేశారు. ఈ రోజున మనం చూసుకుంటే అంటే ఒకవైపు విధానం మారింది. మీకు ఎంతమంది ఈ అడ్డ మీద పనిచేస్తుంటారు? మీ అందరికీ గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా పనులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్నాళ్ళ మీద పనులు అందరికీ ఉంటాయని కోరుకుంటాం, ఆశతో ఉన్నాము. మరి పనులు కావాలా, మరి ఇన్నాళ్ళ మీద ఇప్పుడు అంతా కాలం మారాలా, మాకు అంతా బాగా ఉండాలా, మా ఆశ అలాగా కొనసాగాలని మేము బాధపడి మేము ఉన్నాము. ప్రస్తుతం ఇదే అడ్డ మీద రోజు 200 నుంచి 300 మంది వరకు నిర్మాణ రంగం పైన ఆధారపడ్డ కార్మికులు వస్తుంటారు. వీరందరికీ కూడా పనుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈరోజు ఆదివారం కావడంతో పనులకు కాస్త మందగా ఉన్నప్పటికీ రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇసుక వస్తే మా అందరికీ కూడా పని లభిస్తుంది. ఇప్పటివరకు కొద్ది కాలం మాత్రమే పనులు ఉన్నప్పటికీ ఈసారి 365 రోజులు పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉపాధికి ఆటంకం లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ నూతన ఇసుక విధానం వల్ల మేలు జరుగుతుందనేది కార్మిక వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం. అటు నిర్మాణ రంగ వర్గాలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఫ్రీ శాండ్కు మొత్తం లెక్క వేసుకున్నా కూడా గతంతో పోలిస్తే సగం కంటే కూడా తక్కువకే ఇప్పుడు ఇసుక వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నిర్మాణ రంగానికి అది మేలు చేస్తుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.